నేను మేలు పొందిన మల్లారెడ్డితోటి కొంచెం నాకు మంచిగానే చూసిండు మల్లారెడ్డి తోటి మల్లారెడ్డి దయ మల్లారెడ్డికి నమస్తే చెప్తున్నా. మల్లారెడ్డి గారు నా మనవరాలకి ఫ్రీగా సీట్ ఇచ్చిండు. ఎంతమంది ఇవ్వద్దన్న జవహర్ నగర్ లా ఎందుకు ఇస్తావు సార్ అంటే కూడా నా మనవరాలకి సీట్ ఇచ్చిండు. మల్లారెడ్డి కడుపు చల్లకుండా హాస్పిటల్ నా భర్త 10 లక్షలు పెట్టుకున్న బాగాకపోవు. నా మగడు 2-3 సార్లు రక్తం కక్కితే మల్లారెడ్డి దవాఖానలో బాగుపడ్డాడు. నా బిడ్డ 15 రోజులు వేసుకొని నా బిడ్డ ఉన్నది. నా చిన్న బిడ్డ భార్య పిల్లలను నిలిచిపెట్టి 15 రోజులు మల్లారెడ్డి దవాఖానలో ఉండి నా చిన్న బిడ్డ బాగు చేసుకొని వచ్చింది. నా భర్త బతకడన్నారు సారు. మళ్ళీ నా మనవరాలకు కొడుకు పుట్టిండు. నాకు మునుమనవడు పుడితే కూడా గుండెకు హోళ్ళు వచ్చింది అన్నారు. ఆ పిల్లగాన్ని కూడా వేసుకొని మల్లారెడ్డి దవాఖాననే బాగు చేసిండు మల్లారెడ్డి అన్నే. నా బిడ్డకు నా భర్తకు 3 పూటల బువ్వ, మందులు, గోళీలు, బెడ్డు, మగ రూము. ఆ మల్లారెడ్డి దయ మల్లారెడ్డి కడుపు చల్లగుండా ఆయన చల్లగా బతకాలి. ఆయన కాలేజీ కానీ ఆయన స్కూల్ కానీ ఆయన కాలేజీలు కానీ చక్కదనం ఉంది. చక్కదనమైన ఉచితమైన ఫ్రీగా చేసిండు సార్ మాకు దవాఖానలో. మేమే కాదు లక్షలు వేల మంది దవాఖానలో కళ్ళతోటి చూసినా 15 రోజులు అందులోనే పండుకున్నాం సార్ మేము. రైట్. మల్లారెడ్డి హాస్పిటల్లో మీరు లబ్ధి పొందిరు, మీరు మంచిగా అయినాం సార్. మంచిగా అయినాం సరే, మంచిగానే ఉంది. మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు. మొన్న ఆయన కాలేజీ ఒకటి కూల కొడుతురు కదా, గట్ల అక్రమంగా కట్టొచ్చునా? అక్రమంగా కట్టింది అది మీరు చూడలే, నేను చూడలే, వాళ్ళు చూడలే సారు అంటారు. ఉచితంగా అదే అన్యాయంగా సంపాదించండి చర్ల అని చెప్పి కూలగొట్టిర్రు. అధికారం వాళ్ళది ఉంది కాబట్టి కూలగొట్టిర్రు, వీళ్ళది కూలగొట్టిర్రు. మరి ఈయన ఏం చేసిండు, ఏం చేయలే. అదైతే ఆయన చెర్ల కట్టింది తెలియదు, ఆయన కబ్జాలు చేసింది అయితే నాకైతే తెలియదు సార్, మనకు తెలియదు. ఆ పెద్దవాళ్ళకు తెలుసు కాబట్టి పోయిరు కూలగొట్టిరు. అది నిజమేంతో అబద్ధమేంతో భగవంతునికి తెలవాలి సార్, అది మాకు తెలియదు సార్. తెలియదు. సరే కేతమ్మ నాకు కనబడేది ఇప్పుడు నేను కూడా మంచిగా ఉన్నా. ఓ మీడియా ముంగటకు వచ్చి ఓ వీడియో చేయడం వల్లనో లేకపోతే ఇంకోటో లోపల ఉన్న బాధ కనబడది, పైనకి కనబడుకుంటా నవ్వుకుంటా లేకపోతే ఉన్నటువంటి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్ మాత్రమే కనబడతాయి, ఆవభావాలు, అంతే కదా. ఇప్పుడు కేతమ్మ మనసులో ఏమున్నది, కేతమ్మ కష్టం ఏమున్నది, బాధ ఏమున్నది నాకెట్లా తెలుస్తుంది? అంటే స్టేజ్ ఎక్కుతుంది, మంచిగా మాట్లాడుతుంది అని చూస్తాము గంతవరకే. అసలు కేతమ్మ ఎవరు, కేతమ్మ ఏ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు మాట్లాడుతుంది అట్లా స్టేజ్ మీద, ఎందుకు ఎవరిని కూడా చెడ కూడా ఆడుకుంటది? మాది నల్గొండ సార్, మాది నల్గొండ. మేము గౌడన్నలో, నేను నా భర్త గౌడు, తాళ్ళు ఎక్కినోడే. నేను వ్యవసాయం చేసిన ఎక్కుతలేడు. ఇప్పుడు పక్షవాతం వచ్చింది సారు, పక్షవాతం వచ్చింది, శాత కాదు. ఆ కేసీఆర్ ఇచ్చే 2000 పింఛన్ తోటే నా భర్త నేను వస్తాం. అటో ఇటో మా చిన్న బిడ్డ చేస్తుంది మమ్మల. తండ్రికి నాకు తానాలంటే బువ్వు అంటే బుగ్గు అంటే మాకు బట్టలంటే తానం అన్ని నా చిన్న కూతురు చూసుకుంటది. మాకు తల్లి ఆమె, ఏం పేరు మంజుల. మాకు బిడ్డ కాదు ఆమె, మా అమ్మ అనుకుంటాం. ఆమె చేస్తుంది మమ్మల. ఆ 2000 పింఛన్ వస్తుంది సార్. అదే అభిమాన కేసీఆర్ అంటే. నా పెద్ద అల్లుడు చచ్చిపోతే నా పెద్ద బిడ్డకు 2000 పింఛన్ వస్తుంది, నా భర్తకు 2000 పింఛన్ వస్తుంది. ఆ 4000 తోటి నా కుటుంబాన్ని దాచుకుంటే సార్ చాలా కష్టం ఉన్న స్టేజ్ ఎక్కుతా. కానీ ఎవరికి చేయి చాపి అడిగేంత ఇది కాలేదు సార్, నేను దిగజారిపోలే. మా బాధలు మేము పడతాం, మా కష్టాలు మేము పడతాం. కానీ కేసీఆర్ కేటీఆర్ మల్లారెడ్డి ఉన్నంతసేపు మాకు ఏ లోటు రాదు, ఏ బాధ రాదు. అంతేకాదు సార్, బాలాజీ నగర్లో కుతాటి సాయి, కుతాటి శ్రీకాంత్, కుతాటి సీనన్న, కుతాటి సీను, కుతాటి శ్రీకాంత్ అప్పుడు ఇప్పుడు ఎల్లవేళ మాకు అండదండగా ఉంటాడు. మంచి కోసేడు పోయినప్పుడల్లా ఓ 4000 ఓ 5000 మాకు మంచి చెడులు చూస్తారు సారు. మాకు బాలాజీ నగర్లో గాలకు తప్పించి మమ్మల్ని ఎవరు చూడరు. మల్లారెడ్డి, ఆ కుతాటి సీను, కుతాటి శ్రీకాంత్ వాళ్ళు చల్లగా బతకాలి కొడుక, మమ్మల్ని వాళ్ళు చల్లగా చూస్తారు. మంచోళ్ళు మాకు పెడతారు. ఎప్పుడు పోయినా అమ్మ నువ్వు వచ్చినావు నాకు అర్థమైందని తీసి 5000 చేతిలో పెడతాడు నా అయ్య. శ్రీకాంత్, సీను తండ్రి కొడుకులు. మా బిడ్డ పోయినా నేను పోయినా మా కష్టం విసారిస్తారు. మాకు బువ్వ లేకున్నా, బట్ట లేకున్నా, పైసలు లేకున్నా మమ్మల్ని చూస్తారు నాయన. సీను, శ్రీకాంత్, మల్లారెడ్డి అన్న మమ్మల్ని ఏమి ఇబ్బందులు పెట్టలేదు సారు. మా బతుకులు మేము బతున్నాం, అంత నిమ్మలంగానే ఉంటాం సార్. ఎవరైనా మీకు మంచిగా సాయం చేస్తారు, మీరు నమ్ముకున్న వాళ్ళు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు. హలో శ్రీకాంత్ అన్న నమస్తే, నేను క్రాంతి. మీ జవహర్ నగర్ బాలాజీ నగర్లో కేతమ్మ అని ఉండే కదా, అయితే ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్నా ఇప్పుడు లైవ్లో ఉన్నా. ఏడుచుకుంటా పేరు చెప్తుంది. శ్రీకాంత్ ఏదన్నా కష్టం ఉన్నా కూతురు శ్రీకాంత్ కావచ్చు, సీన్ కావచ్చు, అంతా మంచి చేస్తారు అని. ఒకసారి లైవ్లో మాట్లాడదామని ఫోన్ చేసిన. నిజంగా ఏం కష్టం ఉన్నా మీరు చూసుకుంటారా అన్న? చూసుకుంటాం అన్న, ఎందుకంటే ఆమె ముందు నుంచి మా ఎక్స్ వార్డు మెంబర్, అది కాకుండా మా ఫ్యామిలీ మెంబరు. మరి చాలా కష్ట సుఖాలు అన్నిట్లో మాకు ఉంటది, మేము వాళ్ళకు కూడా ఉంటాం. అదే అంశం చెప్తా ఉన్నది. నిజమేనా కాదా అని నేను అడుగుదామని మీకు ఫోన్ చేసిన. నిజంగానే మాకు ఒక పెద్దమ్మ లాగా, మాకు అంత ఫ్యామిలీ మెంబర్ లాగా.
చాలా టాలెంట్ ఉంది, అంత ఉంది కానీ కొంచెం ఇంకా ముందుకు పోతుంటది. ఇప్పుడు అంతా మొన్న కేటీఆర్ ప్రోగ్రామ్ లో కూడా మంచిగానే మాట్లాడింది. ఉద్యమకారురాలు. కేసీఆర్ కలవాలంటే ఎప్పుడన్నా తీసుకోవద్దు, ఏమైతే మీ అట్లాంటి వాళ్ళు పెద్దోళ్ళు అవకాశం రాలేదు ఇంతవరకు. మొన్న అలా కేటీఆర్ గారిని కూడా అడిగింది కేసీఆర్ గారిని కలుపుమని. ఇప్పుడు సిచ్యువేషన్ వస్తుంది, కేసీఆర్ కూడా కలుస్తుంది, కేసీఆర్ సభలో స్పీచ్ కూడా ఇస్తుంది ఆమె ఇప్పుడు. సరే అన్న, నేను చేస్తానే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత. రైట్, నువ్వు నిజమే చెప్పినావు. మంచిగా చూసుకుంటాడు, కష్టం దావత్ అయినా వెళ్తాడు మమ్మల్ని ఇద్దరిని. మంచోళ్ళు. అట్లాంటి వాళ్ళని మేము ఎడమడతాం నాన్న. అన్నం పెట్టిన వాళ్ళని ఎప్పుడు మరవద్దు. మళ్ళీ బాలాజీ నగర్లో మేము ఎవరి దగ్గర రూపాయి అడగం. వాళ్ళే